నాది కాన్సెప్ట్ కాదు. మనం మనం ఇష్టం వచ్చిన కలర్ ఇష్టం వచ్చిన డిజైన్ చేసినా కూడా టీషర్ట్ డిజైన్ అదే. నేను మామూలుగా ఎక్కడ ఎంఎస్ లో కానీ క్రికెటర్స్ లో కానీ వాళ్ళు క్యాటలాగ్ ఇస్తారు. క్యాటలాగ్ ఇస్తాడు, నువ్వు డిజైన్ చేసి ఇచ్చినా వాళ్ళ దగ్గర ఆ పాసిబిలిటీ ఉందా లేదా అని చూసి సేమ్ కలర్ అనేది అయితే రావు, కొంచెం 10% వేరియేషన్ వస్తుంది. అది కాదన్నా, వీళ్ళు ఏమంటున్నారంటే కలర్ క్యాటలాగ్ నుంచి సెలక్షన్ కాదు, వీళ్ళు ఓన్ గా డిజైన్ కలర్లు ఇదే అంటే ఈ కంపెనీ వాడు ఇస్తాడు, వేరే వాడు ఎస్ట్ చేశాడు, ఇది తయారు చేసిన వాడు ఇస్తాడు, వేరే వాడు ఎస్ట్ చేశాడు ఇస్తాడా? సుబ్బు బ్యాట్ ఉంది, రోజు చాలా బ్యాటింగ్ రాదు పైన ఆల్మోస్ట్ అన్ని చూసింటాం. కట్ చేసి ఇస్తాను, పెట్టుకో. అమ్మాయిలతో ఏడ రాసింది జైబాలయ్య. జైబాలయ్య ఎందుకు కట్ చేస్తున్నావు? ఎందుకో లోపలేస్తావా దాన్ని? ఈడేస్తావా దీని గ్రిప్ గ్రిప్ ఎలా అన్నాడు కట్ చేసాక? వెల్డన్ వెల్డన్ కట్ చేయమని ఇచ్చిందా? కట్ చేసిన తర్వాత గ్రిప్ రాలేదు. నేను 2-3 కట్ చేసి పెట్టింది అది. ఎందుకండి సెటిల్ అయిపోయింది నీకు ఫ్రెండ్ కూడా వచ్చి పొట్టి అట్లా ఇది కొత్తది ఎడ్లు పోతాయి మళ్ళీ. నీ దగ్గర ఉంది కదా స్టిక్కర్, మామూలు స్టిక్కర్ ఉందా? ఇది ఉంది. ముందు దాన్ని తర్వాత కెమెరా కాదు, మీరు అడుగు ఆడుకున్నట్టుకుంటే ఆడండి. అదే నెట్స్ లో ఆడుకోవచ్చాడు. 300 కారు 300 కారు వచ్చింది. 300కే 300 ఉంటుంది, 500 కాదు. విత్తుకోను 500 ఇది హ్యాండిల్ ఊగుతాను అంటాడు, కానీ ఊగలో అని మామూలు అది. ఇది సెకండ్ హ్యాండ్ 40,000 సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాం. ఇవన్నీ 3-4 వేలు అవుతుంది. బాగానే లైఫ్ వచ్చింది. అది కొద్దిగా పోయింది, అదేం కాదు. ఇప్పుడైతే అది 20,000 ఉంటుంది అన్న బ్యాట్, అప్పుడు 8,000. ट्रिपल क्राउन
సుతున్నదా దగ్గర ఉంది కానీ బ్యాగ్లో ఉంటాయి. రెండు ఉన్నాయి. నేను నాకు ఫస్ట్ లో మేము ఒకటి కొనిన్నాము, అది ఆటో మీద ఉండేదా. ఆ మధ్యలో ఇది ఈ బ్యాట్ కొన్నప్పుడు మళ్ళీ కొత్తది కొన్నా. తీసుకెళ్ళండి. గ్రిప్ సరిగ్గా లేదు చూడు. ఏదో అంత చూడండి మీకు ఏదైతే తీసుకెళ్ళండి అన్న రెండు, మీకు ఏది బాగా అనిపిస్తే అది అంటాడు. ఈ గాడ్లు ఏమొద్దా ప్యాడ్లు చిన్నగా ఆడుకోండి, త్రో వేసుకొని ఆడుకోవచ్చు. ప్యాడ్ లేకపోయినా గార్డ్ అన్న పెట్టుకోమండి. కాదు మామూలు త్రో వేసుకోండి అంతే కదా, ఏమవుతుంది. మొత్తం వేసుకున్నట్టు సైడ్ అవి మెయిన్ అయ్యి కాదు కానీ ఇంపార్టెంట్ బ్యాట్ అంటే చాలు. అది మళ్ళీ ఆడిపోయి బ్యాటింగ్ ఆడేటప్పుడు ఏమైనా అజయ్ రెడీ అవ్వాలి ఏదన్నా ఇదిగో ఆడికి వెళ్తున్నారు వాళ్ళు, రెండు బాల్ వేయాలి మీకు. హెల్మెట్ కూడా కావాలా? అది కూడా అందుకే బ్యాగ్ తీసుకొచ్చాను. గ్లౌస్ తీసుకో, హెల్మెట్ మర్చిపోయినా గ్లౌజ్ హెల్మెట్ తీసుకుని చాలు. బ్యాట్స్ ఉన్నాయి నా దగ్గర, ఇది కొంచెం గట్టిగా ఉంది. నెట్స్ లో ఆడుకున్నాం. కదా అందరూ పోతాయి. టేప్ ఉంటే తీసుకో, ఒకటి వేసుకుంటే చాలు నీకు. బా స్టార్ట్. ఇది రెండు అవసరం లేదు అసలు. ఇది అవసరం లేదంట. సేమ్ టీమ్ కదా, సేమ్ టీమ్ ఇద్దంటే ಕ್ಯಾನ್ಸಲ್ ಬಿಕಾಸ್ ಆಫ್ ರೈನ್. ಮಲೈ ಒಂದಿಚ್ಚಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದಲ್ಲ, ಕ್ಯಾನ್ಸಲ್ ಆಯ್ತಲ್ಲ. ವಿಚ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್? ಮಲೈ ಒಂದಿಚ್ಚಿ ತಮಿಳ್. మళ్ళీ బందేది మలై వందిచ్చి తమిళ్. I thought like you were trying in Kannada. Kannada I know. Kannada I know. All mix. I'm trying to. ఏ పరిగెత్తరా నువ్వు. ఏముంది? ఈరోజు అక్షయ్ లేనట్టున్నాడా? ఏం రాలేదా? వస్తానాడు అన్నారు మరి. తొందరగా మళ్ళీ మనకేం అవసరం, వాళ్ళకి కదా. మనక్షయ వాళ్ళ చేత నీకు నాకేం సైడ్ రా. జస్ట్ పైనకు ఉన్నది. సమ్ యాంగిల్ దాన్ని కూడా అట్లా ఫోల్డ్ చేసి దానికి ఫోల్డ్ చేస్తామని అనుకున్నాను, నువ్వు మళ్ళీ ఆడేటప్పుడు చేయి తగిలితే సౌండ్ వస్తుంది. దే సెడ్ దట్ ఓవర్ దాన్ని ఫోల్డ్ చేసి అడిగే దాన్ని 2012 I bought that. అప్పటి నుంచి ఏమి యూజ్ చేయలేదు, షార్ట్ ఫిల్మ్ తీద్దామని. అప్పుడెప్పుడో నాట్ నాట్ సెంచరీలో షార్ట్ ఫిల్మ్ తీద్దామని కొనుక్కున్నాము. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ దొరకలేదు, యాక్టర్ దొరకలేదు. డైరెక్టర్ దొరికాడు. అప్పుడు శ్రీరామ్ పరిచయం లేదు కదా, హీరోకి కొంచెం ప్రాబ్లం అయింది. ఓన్లీ అక్షయ్ నాట్ బా షాట్ గుడ్ షాట్, గుడ్ షాట్. గుడ్ షాట్ రా. కరెక్ట్ గా ఎత్తి అవతలేసాడు. అదే మనం ఓస్కేల్లో ఎత్తేస్తాం కదా అంటే. వచ్చిందా? వాళ్ళకి ఇచ్చిండు. बैग में
అది వేస్తాడేమో నువ్వు ఇది సైడ్ ఇది వేస్తానంటే అదే స్ట్రైట్ గా పెట్టి బ్యాట్ పెట్టి అదే నీదే కత్తెర కత్తెర నాది కదా వాడిని ఇచ్చేసి ఇచ్చేస్తే ఎట్లా Very good man, how are you? అపోనెంట్స్ వేర్ టేకర్ అపోనెంట్ యువర్ అపోనెంట్సా మై అపోనెంట్సా తీస్తారా ఎవరికి ఇస్తాను మై యువర్ మై యువర్ అపోనెంట్స్ ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಅದೇ బ్యాండేజ్ లేదు కదా అని బా మనసులో that is not now yes years of hard work రావాల్సింది ఎంపైరింగ్ अभी ऑन कर कौन है సెమీఫైనల్ మ్యాచ్ నెక్స్ట్ సైడ్ డౌన్ ద లీగ్ పోతాం ఇప్పుడు అదే నాతో అనిపించింది నాకు మన టైం బ్యాడ్ అంటే మామూలుగా ఇవ్వడు అతను ఆ రోజు ఎందుకు ఇచ్చాడు మేము సపోర్ట్ నా ముందు అప్పుడు పవన్ కూడా ఇచ్చిండు పవన్ అది కొంచెం 50-50 ఇదైతే 50-50 ఉంటే కూడా బ్యాట్స్మెన్ ఫేవర్ అది నెక్స్ట్ టైం తీయకూడదు ఎప్పుడు కూడా అయిపోయింది మళ్ళీ పెట్టారా ఎట్లా ఎందుకు కన్నా పని చేయలేదు
ఎక్కువ వచ్చేలా अगले ये नहीं हो रहा ना अब देखो हमारे टीम को कम से कम क्या तो ये बैटिंग भी नहीं बॉलिंग भी नहीं फील्डर भी हो रहा तो उससे भी फील्डर he will go. Fine leg shots, sir. That guy will go. Where is Akshay? Akshay is बैलेंस पर्सन bola. This team also forms from our team. Akshay is from our team. Akshay and the other guy was there in that team. So they formed their own team. You know, office team partner. Some partner is going to be ఆఫీస్ టీమ్ అయితే టీమ్ ఉంటుంది వాళ్ళే ఆఫీస్ స్నైడర్ చూస్తుంటారు వాళ్ళది స్నైడర్ టీమ్ ఉంది స్నాక్స్ మంత్లో ఆడతారు तो पकड़ा हुआ सैंडल गर्मी हो रहा मुझे तुझे भी गर्मी करते उससे भी गर्मी में क्या करना सब दो जने को छोड़ कर मैं अंदर में पहले సరిపోతాయి నువ్వు ఉండాలి ఇమీడియట్ పవర్ ప్లే అన్నే అటాకింగ్ ఈ రోజు నిన్న బౌలింగ్ మామూలుగా 3 వికెట్లు ఫాట్ మన ఎక్కువ చూసా తెలుసులే తారక్ వాళ్ళ ఫ్రెండ్ లాలీపాప్ లాగా వేస్తాడు ఈ రెండు డీప్ పెట్టి అన్న బౌలింగ్ చేస్తే ఈజీగా దొరికేస్తాడు మల్లిగాడికే కాదు నా ఎవరికైనా దొరుకుతారు ఈవెన్ నేను కూడా అప్పుడు దొరికింది ఇదే కదా రఘు అయినా ఎవరైనా కానీ అంటే ఏ ఇటర్ అయినా నేను అన్న వాళ్ళకి ఆపోజిట్ ఆడింది ఒక మ్యాచ్ ఆడా పాత ఆ రోజు నీకు అన్న అటాకింగ్ రాలేదు ఉన్నాడు లేడు బాల్ మీద వస్తాడు ఇప్పుడైతే లాగేస్తాడు నువ్వు బా షాట్ మళ్ళీ బా గుడ్ షాట్ రా ఏమన్నా షాటా జోడి ఆడుకుపోయింది పక్కన నువ్వు పక్కన
ఈ టీం వాళ్ళతో మనం ఒకసారి ఓడిపోయినాము, వాళ్ళతో గెలవాలి. ఎన్బికేనే కదా అది. ఆ రోజు ఎవరు లేరు, ఫీల్డింగ్ వాళ్ళు. బ్లూ లైట్ బ్లూ స్కై బ్లూ. ఈ షాట్ మాత్రం బుల్లెట్ షాట్. ఈ షాట్ తగిలితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కాన్ఫిడెన్స్. నిన్న కవర్స్ మీద పోయింది 6 ఒకటే. లైవ్ స్టార్ట్ అయింది అదే బాల్ తో. చూసా కానీ లైవ్ ఏందా అమ్మ వాళ్ళు అంత దూరంలో మూల పెట్టింది లేదు ఆ నేలకి పైన ఆ టెంకాయ చెట్టుకు పెట్టి యువతల నుంచి ఆడిపించాలి. ఫోన్ అది కెమెరా టెంకాయ చెట్టుకు పెట్టి యువతల నుంచి ఆడిపిస్తే ఏదో కానీ గ్రౌండ్ బాగుంది సుబ్బు. అది కూడా పర్ఫెక్ట్ టర్ఫ్ టర్ఫ్లో చేపించారా? ఎప్పుడు చేపించారు టర్ఫ్? నమ్మలేదు కింద నమ్మలేదు సార్ ఫ్లడ్ లైట్స్ ఇది కాదా, 50 కాదా? తిరుపతి కాదు నేను అడిగింది. సిలికాన్ స్టెమ్స్ అని నమ్మలేదు ఫ్లడ్ లైట్స్ కదా దాని కిందనే చేశారు అన్నమాట. మంచిగా నేను ఏమైంది అసలు యాక్చువల్గా మా మ్యాచ్ ఉంది ఫైటర్స్, మా వాళ్ళది లేట్ అని చెప్పేసి ఆడ బ్యాటింగ్ అంటే బ్యాటింగ్ ఆడేసిపోదామని ఇంకా పోయినా. ఈడ చూస్తే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఆవిడగా కొడతా ఉన్నా 20 బాళ్ళకి తర్వాత ఎట్లా ఉంటాయి బాల్ అప్పటి వరకు ఒక్క వాళ్ళు కూడా బౌన్స్ లేదు ఉన్నట్టుండి. నేను బాల్ లేయడం లేదని ముందు వచ్చి సడన్ గా బౌన్స్ ఉంది. వెళ్ళేసి చేస్తే నాకు గ్లోవ్ తగిలి కీపర్కి. వీడేమి వాడు ఫుల్ టాస్ బాల్ వాడు అవుట్ అయింది తెలుసా, బాటం కొట్టింది ఈడ వాడు ఆడ 30 సర్కిల్లోనే. అది కూడా చేతిలో బాగా లూప్ వచ్చింది. వా షాట్ గుడ్ సైడ్ అజయ్ లవ్లీ కేర్ఫుల్ గా. అదే గ్రౌండ్ లోనే మనోడు అంత ముందు మ్యాచ్ లో 70 కొట్టింది. సిలికాన్ స్టెమ్స్ అది టర్ఫేనా? మేము లైవ్ లో చూస్తే అది టర్ఫ్ లాగా అనిపించలేదు. రెడ్ గ్రాస్ పెట్టాడు పూర్తి గ్రాస్ కట్ చేయకుండా. గ్రాస్ హాఫ్ గ్రాస్ అట్లనే ఉంది. అది గ్రాస్ పూర్తి లేపలేదు. గ్రాస్ అంటే నీకు ఈ సీమ్ అవుతుంది బాగా తెలుసా. అప్పుడు దాకా ఒక్క బాల్ లేదు, మోకాల కంటే హైట్ లేదు బాల్. సడన్ గా బాల్ వేసిందంటే స్వింగ్ గ్రాస్ మీద పడిందంటే బాల్ రైజ్ అవుతుంది, స్వింగ్ అవుతుంది. రిలీజ్ చేస్తే రేయడం రిలీజ్ చేస్తే రాదు, గుద్దితే అప్పుడు స్లోగా లేచిపోతాం. కవర్స్ మీద మళ్ళీ మన నాది కూడా వైట్ ఫీల్డ్ గ్రౌండ్ లో కవర్స్ మీదనే పోయింది 6. అది ఫ్రంట్ ఫుట్ పోయి గాలికి ఎత్తే అవి కాదు. అది ఆడ 4 5 కొట్టింది ఆ రోజు. స్లో బాల్ వెళ్ళండి అది. వీడు ఈ మధ్యన విభత్సంగా ఆడుతున్నాడు. అడ్వాన్స్ ఉన్నాడు ఫాస్ట్ గా సందిల్ బ్రో స్కోర్ ఎంత 50 ఉందా? పోయింది గ్రౌండ్ అవతల ఇటు వచ్చింది అటు పోయిందే వార్నింగ్ దాని లోపల పడింది. ఈ డిస్టెన్స్ అయితే మా టీంలో వీడు ఫైటర్స్ లో హరి అని ఉంటాడు. వాడు కొట్టింది చూస్తా అంటే వాడి మళ్ళీ ఇట్లా పేస్ కాదు వాడు కొట్టేది ఇంత దూరం. స్లో బాల్ వేసిండు స్లో బాల్ నార్మల్ స్పిన్నర్ వేసేదానికి స్లో బాలే కానీ కొంచెం స్పిన్నర్ వేసేది ఎంత స్లో ఉంటుంది, దీనికి నువ్వు వేసే వాళ్ళకి కొడతాడు మా వాడు కూడా ఆటు కొడతాడు ఆ మధ్యలోకి. నమ్మలేదు ఆడినవాడు దాని నుండి ఇట్లా ఆపోజిట్ కింద గ్రౌండ్ ఇప్పుడు ఉండేది సిలికాన్. నిన్న నువ్వు ఆడినావు చూసినా నేను. అదే అది మా మ్యాచ్ పోతే మా మ్యాచ్ క్యాన్సిల్ అయిందా ఆడావు నేను ఒక మ్యాచ్ దాంట్లోనేనా.